బ్రిటిషర్ల కంటే భాజపా ప్రమాదకరం, రాహుల్ గాంధీ నాయకత్వంలో ఆ పార్టీని ఓడించాలి. ఏఐసిసి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి. ఏఐసిసి సమావేశంలో ప్రసంగిస్తున్న రేవంత్ రెడ్డి, బ్రిటిషర్ల కంటే భాజపా ప్రమాదకరం, ఆంగ్లేయులను దేశం నుంచి వెళ్ళగొట్టినట్లే రాహుల్ గాంధీ నాయకత్వంలో భాజపాను ఓడించాలి అని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణలో భాజపాను ఖతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో 2 రోజుల పాటు జరిగిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఏఐసిసి సమావేశంలో బుధవారం ఆయన ప్రసంగించారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, మోడీకి వ్యతిరేకంగా పోరాడేందుకు మనమంతా సిద్ధంగా ఉండాలి. మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ గడ్డపైన సబర్మతి నది ఒడ్డున 2 రోజులుగా కాంగ్రెస్ మేధోమథన సదస్సు నిర్వహిస్తుంది. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఇక్కడ జరిగిన సమావేశం, ఏఐసిసి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అక్కడ మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు. ఇది బ్రిటిషర్ల కంటే ప్రమాదకరమైనది భాజపా ప్రభుత్వం అన్నట్టుగా ఇక్కడ రాహుల్ గాంధీ నేతృత్వంలో బీజేపీని ఓడించాలన్నట్టుగా చెప్పుకొస్తారు. అక్కడ ప్రసంగించిన సీఎం రేవంత్ రెడ్డి. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఏఐసిసి సమావేశంలో బుధవారం ఆయన ప్రసంగించారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, మోడీకి వ్యతిరేకంగా పోరాడేందుకు మనమంతా సిద్ధంగా ఉండాలి. మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ గడ్డపైన సబర్మతి నది ఒడ్డున 2 రోజులుగా కాంగ్రెస్ మేధోమథన సదస్సు నిర్వహిస్తుంది. మోడీ అధికారం చేపట్టిన తర్వాత దేశంలో చేస్తున్న విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజలను ఏకం చేసేందుకు సబర్మతి ఒడ్డున సమావేశమయ్యాం. రాహుల్ హామీలను అమలు చేశాం. రైతులకు వ్యతిరేకంగా మోడీ నల్ల చట్టాలు తెచ్చారు. వాటిని నిరసిస్తూ రైతులు 15 నెలల పాటు ధర్నాలు చేసినా కేంద్ర ప్రభుత్వం చర్చలకు రాలేదు. మోడీ మణిపూర్లో మంటలు రాజేశారు. దేశ మూలవాసుల జీవన హక్కులను కాలరాసేలా ప్రయత్నం చేశారు. ఈ విధంగా మోడీకి వ్యతిరేకంగా